సో ఈ మధ్య కాలంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేరు ట్రెండింగ్ లో ఉంది. బీఎస్పీ చీఫ్ గా ఆయన కొనసాగుతూ ఉన్నాడు. కేసీఆర్ తో భేటీ అయినాడు. సో ఏ బహుజన వర్గాలను అయితే ఏకం చేసి బహుజన రాజ్యం రావాలని పదే పదే చెప్పిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏ బహుజనులు అయితే అనగదొక్కిన కేసీఆర్ దగ్గరపై జతగట్టడాన్ని మీరు ఎట్లా చూస్తూ ఉన్నారు? మంచి పనే కదా. అంటే ఆయన కేసీఆర్ అంటే ఇష్టం ఉంది కాబట్టి అండ్ పెద్ద అంటే మంచి పనే. అంటే అట్లా జాయిన్ అవ్వడంతో అట్లీస్ట్ ఇప్పటికన్నా ఒక క్లారిటీ వచ్చింది ప్రజలకు వచ్చింది, అందరికి వచ్చింది. బహుజనులు ఎవరైతే బహుజనులు అంటాడో ఎస్సీ ఎస్టీ బీసీలు మైనారిటీలు ఎస్పెషల్గా బీసీలకు ఇక జన్మలో అంటే ఇప్పుడు అంటే అంత ఆగమేఘాల మీద చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కేసీఆర్ కింద పొత్తు పెట్టుకుంటే మళ్ళీ కేసీఆర్ సీఎం కావాలి అంటే నాకు తెలిసి అంటే వీళ్ళు ఎలక్షన్ ముందే అంటే మీరు అందరు కూడా ఇప్పుడు అనుకుంటారు కానీ ఎలక్షన్ ముందే నిజానికి పెట్టుకోవాల్సి వస్తే కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవాలి. ఇప్పుడు కేసీఆర్తో పీడించబడ్డ వాళ్ళు, కేసీఆర్ వాళ్ళ అరాచకాలకు గురై ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు, మర్డర్లకు గురైన వాళ్ళు, పేదరికం అనుభవించిన వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఎక్కువ ఉన్నారు. అట్లాంటి నీచుడికి 1,00,000 మందిని చంపిండని చెప్పిండు ఈయననే. 1,00,000 ఎకరాలు దోసుకున్నాడు అని చెప్పిండు. ఈ కేటీఆర్ అనేటువంటి ట్విట్టర్ పిట్ట ప్రబలిక చావుకు అతనే కారణం అన్నాడు. గ్రూప్ 1 పేపర్లు అమ్ముకున్నారు అన్నాడు. అన్ని అమ్ముకున్నారు, చేసిర్రు, అది చేసిర్రు అని చెప్పిండు. మరి చెప్పినోడు కేసీఆర్ ఓడిపోవాలంటే కేసీఆర్ను ఓడించే శక్తి ఉన్న వాళ్ళతో నువ్వు పొత్తు పెట్టుకోవాలి. అంతే. నువ్వు పొత్తు పెట్టుకోకుండా 100కు పైగా సీట్లలో నిలబెట్టినావంటే ఓట్లు గెలిచాలి, కేసీఆర్ను మళ్ళీ గెలిపియాలి. ఆ ప్లానింగ్తో వచ్చినట్టు ఇప్పుడు ఈయన నవ్వుకుంటూ మాట్లాడేది, వీళ్ళు కలిసిమెలిసి ఉన్నదాన్ని బట్టి మనకు క్లియర్గా అర్థమవుతుంది. సిర్పూర్ కాగజ్ నగర్లో ఈయన ఓటుకు 1,200 వంచడానికి డబ్బులు ఇచ్చినట్టు వాళ్ళ మధ్యలో ఉండే మధ్య నాయకులకు పైసలు కూడా పంచితే 1,200 వంచితే వాళ్ళు ఎట్లయినా గెలుస్తాడు కదా అని చెప్పేసి 200 ఇచ్చి 1,000 రూపాయలు వాళ్ళే ఉంచుకున్నారట. అంటే సిర్పూర్ కాగజ్ నగర్లో ఉన్న వాళ్ళు మనోళ్ళు చాలా మంది చెప్పారు. అయితే ఏమనిపించింది అంటే నాకు అర్థం, ఓట్లు ఇవ్వండి, నోట్లు ఇవ్వండి, ఓట్లు వేయండి అని చెప్పి అధికారం కోసం డబ్బులు కూడా పంచడానికి ఎగబడ్డారు. అంటే ఇది పక్క కేసీఆర్ ఇవ్వకుండా ఇంకొద్దిమంది ఏమంటారు ఓట్లు అంటే సీట్లు కూడా అమ్ముకున్నాడు అంటారు చాలా దగ్గరలో. ఇప్పుడు మా సాంబశివ గౌడ నేను కాలేజ్ టీవీలో చెప్పినప్పుడు హుజూర్ నగర్ సీట్ అమ్ముకున్నాడు అని చెప్తున్నాడు. తర్వాత ఇంకా అనేక దగ్గరలో సీట్ అమ్ముకున్నాడు అని చెప్తున్నారు. ఇట్లా వచ్చిన డబ్బులతో సిర్పూర్ కాగజ్ నగర్లో ఎమ్మెల్యే కావాలనుకున్నాడా, లేదంటే కేసీఆర్ కూడా అనేక ఫండ్ ఇచ్చిండా? నాకు ఇప్పుడేం అర్థమవుతుందంటే నువ్వు ఒకడు గెలువు, మిగతా వాళ్ళని నిలబెట్టి ఆ నిలబెట్టిన దగ్గర వాళ్ళకు ఒక 5,000 10,000 ఓట్లు వచ్చేటట్టు చూడు. చూస్తే మన క్యాండిడేట్ బీఆర్ఎస్ వాళ్ళు గెలవాలి. నువ్వు బీఎస్పీ నుంచి ఒక్కడు గెలిస్తే చాలు, నీకు హోమ్ మినిస్టర్ ఇస్తా అని చెప్పినట్టున్నాడు. అసలు వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయాలి రిజల్ట్. పక్క ఆర్ఎస్పీ గతం బీఎస్పీకి పడ్డ ఓట్లు ఏమి గుర్తుపడ్డా కానీ డబ్బులు పడతాయని ఎక్స్పెక్ట్ చేశారు. ఆ దేవుడి దయ వల్ల మరి వాళ్ళ క్రిమినల్ బ్రెయిన్కు ఆ పంచభూతాలు సహకరించలే. గతంలో వచ్చిన దానికంటే చాలా తక్కువ ఓట్లు వచ్చినాయి. కానీ ఒకవేళ కేసీఆర్ బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇద్దరి మధ్య రిలేషన్ ఉంటే ఒకవేళ కానీ సిర్పూర్ కాగజ్ నగర్లో ఆర్ఎస్పీ గెలుపు కోసం కేసీఆర్ అన్నాడు పనిచేసే అవకాశం ఉంటుండే కదా. చేసిరు కానీ కుదరలేదు కదా, చేయలేదని ఎవరు అంటారు? ఇప్పుడు ఆయన అన్నిగానే డబ్బులు ఓటుకు 1,200 వంచిండంటే వాళ్ళ మధ్యలో 200 వంచిర్రు అంటే మరి వాళ్ళకి దేవుడే బుద్ధి పుట్టించిండేమో, ఈయన ఓడిపోవాలనుకున్నారేమో. ఒకవేళ 1,200 ఇచ్చుంటే గెలిచేటోడు. వాళ్ళు ఎందుకు ట్రై చేయలేదు అనుకుంటున్నావు? అష్ట ప్రయత్నం చేసి ప్రతిసారి అనుకునే జరిగాయి కదా. సొంత కూతురే ఒకసారి ఓడిపోయింది కదా, వీళ్ళు అనుకునే పోయిర్రు కానీ అది వర్కౌట్ కాలే. అందుకని ఇప్పుడు కోనేరు కోనప్పకి ఈ విషయం తెలిసి అబ్బా నన్నే ఓడించాలని చూసిర్రా అని చెప్పేసి కోనేరు కోనప్ప కాంగ్రెస్లో రేవంత్ రెడ్డిని కలిసిండు. అంటే ఈయన గెలిచి హోమ్ మినిస్టర్ అయిదాం అనుకున్నాడని ఇప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు ఈయన వల్ల సూర్యాపేటలో వట్టెజయని నిలబెట్టి రెచ్చగొట్టడం వల్ల బీఆర్ఎస్ జగదీశ్వర్ రెడ్డి గెలిచాడు. వట్టెజయనే లేకపోతే ఇదైపు. తర్వాత పటాన్ చెరువులో నీలమ్మదన్న బీఎస్పీ నుంచి చేయడం వల్ల ఈయన చేయకుండా ఇండిపెండెంట్ గా గెలిచినోడేమో, నీలమ్మద గెలిచినోడేమో. ఈయన గీయడం వల్ల ఓట్లు చీలిపోయి ఇటు ఈయన గెలవకుండా అటు కాంగ్రెస్ నుంచి కాటం సినన్న గెలవకుండా మళ్ళీ గుడే మైపాల్ రెడ్డి గెలిచి సిద్దిపేటలో కూడా చక్రధర్ గౌడ్ దాదాపు 18,000 ఓట్లు పడ్డాయి. అవన్నీ కొంచెం కాంగ్రెస్ పడే ఓట్లే. అట్లా ఇప్పుడు సూర్యాపేటలో కానీ తర్వాత ఇక్కడ మన పటాన్ చెరువులో కానీ
ఇప్పుడు వీళ్ళ వల్లనే బీఆర్ఎస్ గట్టెక్కింది. ఇంకా ఇట్లా అనేక దగ్గరలో వీళ్ళు గెలిచిన దగ్గర కూడా బీఎస్పీ కొన్ని ఓట్లు గెలిచింది. అంటే వీళ్ళు అనుకున్నంత స్థాయిలో రాలేవు కాబట్టి కాంగ్రెస్కు ఒక 64 సీట్లు, సిపిఐ దానికి ఎంతనో 1 సీట్ వచ్చింది, బీజేపీకి 8 సీట్లు వచ్చినాయి. వీళ్ళు అనుకున్నారు, నేను అనుకున్నది ఏంటంటే ఆర్ఎస్పీ సిరిపూర్లో గెలుస్తాడు, తర్వాత ఈ బీఎస్పీ పార్టీ ఓట్లు గెలిచడం వల్ల బీఆర్ఎస్ వాళ్ళు ఒక 50 అన్న గెలుస్తారు, ఎంఐఎం ఒక 7, తర్వాత సిపిఐ ఏంటంటే రావచ్చు 1-8, అట్లా ఒక వీళ్ళే ఒక 60 సీట్లకు సెట్ చేసుకున్న ఎవరైనా ఇండిపెండెంట్లు గెలిస్తే ఎట్లా అని అట్లా స్కెచ్ చేసిపోయినట్టు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కానీ ఈయన పోరాటం చూస్తే, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ పోరాటం చూస్తే ఏనాడు కూడా కేసీఆర్ అయినా ఒకటే అన్న ఎవరి దాంట్లో కూడా రాలేదు. కానీ ప్రతి అంశం పైన పేపర్ లీకేజ్ కావచ్చు, లేకపోతే ప్రబలిక ఆత్మహత్య విషయంలో కావచ్చు, ఏ ఇష్యూ వచ్చిన విద్యార్థి సమస్యల పట్ల ఒక బలంగా మాట్లాడాడు. సో అలాంటి బలంగా మాట్లాడిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సడన్ గా కేసీఆర్ దగ్గరికి పోవడం, ఆయనతో పొత్తు పెట్టుకోవడం ఏదైనా బలమైన కారణం ఉంటుందా? నేను అదే చెప్తున్నా కదా, వీళ్ళు స్టార్టింగ్ నుంచే ఉన్నారు కానీ డౌట్ రాకుండా జాగ్రత్త పడ్డారు. ఇప్పుడు ఆయన అంతా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన పోరాటం కేసీఆర్ పార్టీకి ఇబ్బంది కలిగించలేదని మీరు అనుకుంటారా? ఇబ్బంది వాళ్ళు ఎట్లా ప్లాన్ చేసినా నీకు చెప్తా. ఇప్పుడు నువ్వు చెయ్యి, ఎట్లా నిరుద్యోగులలో వ్యతిరేకత ఉంది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేయలే, రామ్ చేసిండు, మైపాల్ యాదవ్ చేసిండు, బీజేపీ పార్టీ చేసింది, కాంగ్రెస్ పార్టీ కూడా ఎంతో ఎవరికి చేతనైనంత వాళ్ళు చేసుకుంటూ వచ్చారు. నువ్వు చేస్తే ఇవి కాంగ్రెస్కు బీజేపీకి పోకుండా, ఇంకా ఎస్పెషల్గా కాంగ్రెస్కు పోకుండా నీకు వస్తాయి. నీకు వస్తే మా కాంగ్రెస్ ఓడేసి ఓట్ల సంఖ్య తగ్గుతుంది, తగ్గితే నేను బయట పడతానే ప్లాను. సో ఏ వర్గాల పైన అయితే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోరాటం చేస్తుండో ఆ వర్గం ఓట్లు బీఎస్పీకి పడ్డాయి అనుకో. ఒక నియోజకవర్గంలో గొప్ప ఇప్పుడు వట్టజా అనేది తీసుకో ఎగ్జాంపుల్. ఇంకా వీళ్ళకి అట్లా స్కెచ్ చేసారు కానీ ఇంకా సరిపడా పర్లేవు. అంటే మనం ఏం చేసినాం దానికి విరుగుడుగా కాలోజిటీ కానీ మన తెలుగు కానీ మైపాల్ యాదవ్ పిఎంఆర్టీ కానీ నేను 1 లక్ష పాంప్లెట్లు కొట్టించి ఇంకా అందరికి చాలా ఎవరికి రాలే ఐడియా. ఏం చెప్పినంటే నల్గొండ, వరంగల్, ఖమ్మంలో పల్లా రాజశేఖరరెడ్డి 30% ఓట్లు వచ్చి గెలిచిండు. కానీ కోదండరామ్, తీన్మార్ మల్లన్న ఇటు అపోజిషన్ 70% వచ్చిన, అపోజిషన్ 70% వచ్చినా ఓడిపోయినాం, 30% వచ్చినప్పుడు గెలిచిండు. కాబట్టి మనము ఓట్లు చీల్చొద్దు. ఆ నియోజకవర్గంలో ఎవరైతే బలంగా ఉంటారో ఆ గెలిచే వ్యక్తికి ఓటేయండి. బీఆర్ఎస్ వేయొద్దు, బీఆర్ఎస్ ఓడించే శక్తి ఉన్నోడికి వేయండి. నీ ఇంట్లో నిలబడ్డా ఓటేయద్దు, రైతులు నిలబడ్డా ఓటేయద్దు, నిరుద్యోగులు నిలబడ్డా ఓటేయద్దు, నీకు ఇష్టమైన పార్టీ నిలబడ్డా, ఇష్టమైన వ్యక్తి నిలబడ్డా ఓటేయకండి అని మన ఛానళ్ళు ఇవన్నీ పాంప్లెట్ కూడా బలంగా తీసుకెళ్లడం వల్ల కొంత వర్కౌట్ అయిపోయి మనం చెప్పినాం కూడా నిరుద్యోగులకు. ఈ కేసీ రావు, కేటీ రావు, హరీష్ రావు, కవితారావు, ఈ రావులు ఉన్న రోజులు మనకు ఉద్యోగాలు రావు. వీళ్ళు ఓడిపోవాలి అంటే వీళ్ళని ఓడించే శక్తి ఉన్న పార్టీకి కానీ వ్యక్తులకు కానీ ఆయా నియోజకవర్గాలు వేయండి, ఓట్లు చీల్చకండి అని 1కి 100 సార్లు చెప్పడం వల్ల నిరుద్యోగులకు స్పష్టత వచ్చి బీఎస్పీకి వేయలేదు. ఒక సిర్పూర్ కాగజ్ నగర్లోనే కొంతవరకు వేసారు కానీ మిగతా దగ్గరలో ఎక్కువ వేయలే. ఒకవేళ మనం ఈ క్యాంపెయిన్ చేయకపోతే ఇప్పుడు బీఆర్ఎస్కు 39 వచ్చినాయి, పక్కా అలా 52, 53, 54 వచ్చేది. ఎందుకంటే నిరుద్యోగుల ఓట్లు కనుక ఒక 10 దగ్గరలో కాంగ్రెస్కు, 10-12 దగ్గరలో కాంగ్రెస్కు, బీఆర్ఎస్కు తగ్గఫర్ ఉంది. ఆ తగ్గఫర్ ఉన్న దగ్గర ఆ కాంగ్రెస్కు పడ్డ ఓట్లు కనుక బీఎస్పీకి పడి ఉంటే నిరుద్యోగులై ఆ 10 సీట్లు బీఆర్ఎస్ ఖాతాలోకి వెళ్ళేది. అప్పుడు 39 కాస్త 49 అయ్యేది. 49 అయితే ఎంఐఎం అయినతో పొత్తు పెట్టుకుంటుండే. తర్వాత ఇంకా కాంగ్రెస్ వాళ్ళని కూడా కోవట్లు ఎవరైనా ఉంటే ఒక 3-4 తీసుకున్నా తీసుకోవచ్చు. ఇది వాళ్ళ స్కెచ్ గీసి ప్రశాంతంగా ఉన్నారు. అసలు అంటే మనం ప్రాణాలకు తెగించి కొట్లాడడం, ఆ దేవుడు, నిరుద్యోగులు, ఉద్యోగులు, ఆయన బాధితులు అంతా కలిసి ఓడగొట్టారు. కానీ వీళ్ళు పక్కా క్లారిటీగా ఉన్నారు. రాము ఎందుకని అంటున్నా అంటే ఆయనకు బహుజనుల మీద పెద్దగా ప్రేమ లేదని చెప్పడానికి పెద్ద రీజన్ ఏంటంటే ఆయనతోనే కలిసి దాదాపు ఒక 7.5-8 ఏళ్ళు పనిచేసిండు ఆర్ఎస్పీ కేసీఆర్తో. ఆ 7.5 ఏళ్లలో కూడా అనేక దౌర్జన్యాలైనాయి, దుర్మార్గం, దమనకాండ అయింది. నేరెళ్ళ బాధితులను ఊచకోత కోసారు. ఎన్నడూ కూడా అయ్యో పాపం ఇట్లయిందని అని ఎన్నడూ మాట్లాడలే, ప్రభుత్వాన్ని విమర్శించలే. పోగా ఆయన అభినవ్ అంబేద్కర్ అని కూడా కేసీఆర్ని పొగిడిండు. మళ్ళీ ఈయన రిజైన్ చేసినప్పుడు ఏం చెప్పిండు, వెంటనే ఆమోదం పొందింది. అది అర్థం చేసుకోరు. ఇప్పుడు అర్థమవుతుంది. రిజైన్ చేయగానే అగ్నూర్ మురళీ సార్కు టైం పడుతుంది, ఇంకా వేరే వాళ్ళకి టైం పడుతుంది.
ఈయనకు మాత్రం ఇమీడియట్గా ఇచ్చారు. ఎక్కడ హైప్ క్రియేట్ చేయాలంటే అక్కడ లేపారు. అట్లా ఒక ప్లాన్తోని ఎస్సీ ఇంకా ఎస్పెషల్గా ఎస్సీలో దళితులు వన్ సైడ్ నమ్మినారు ఆయన. అంటే ఇక వీళ్ళైతే బీఆర్ఎస్కి వేయరు, కాంగ్రెస్ అకౌంట్లోకి పోవద్దు, అంటే దళితుల ఓట్లు పోవద్దు, ఇటు నిరుద్యోగుల ఓట్లు పోవద్దు. ఇంత పెద్ద స్కెచ్తో వస్తే